సార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీకి సంబంధించి వరుస అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. అసలు ఆడియన్స్ అయితే ఎక్సైట్మెంట్‌లో మునిగి తేలుతున్నారని కూడా చెప్పొచ్చు. సో, మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇవ్వడం జరిగింది 'ఫైర్ స్టోమ్' సాంగ్ గురించి అని వింటున్నాము. సో, అసలు ఏమి ఇచ్చారు సార్? ఆయన ఇచ్చిన అప్డేటు 'ఫైర్ స్టోమ్ స్ట్రాంగ్' అనేది జియో సావన్ యాప్‌లో వరుసగా 1 వీక్ నుంచి నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉందని చెప్పి మాట్లాడారు ఆయన. అది ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా అది యూఫోరియా లాగా నడుస్తుంది. ఆ సాంగ్ కాదు, దాని తర్వాత వచ్చినటువంటి టీజర్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్ని ట్రాన్స్లో ఉంచేస్తుంది. అందుకనే ట్రాన్స్ పేరుతో ఒకటి రిలీజ్ చేశారు 4 నిమిషాలు మొన్న. అది కూడా అంతే, అది కూడా ట్రెండింగ్లో ఉండేది. ఆ ఓజీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ టాప్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి. ఓజీ బజ్ అయితే విపరీతంగా ఉంది, ఓజీకి విపరీతమైన హైప్ ఉంది. ఓజీకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే తమన్ నుంచే వస్తుంది సోషల్ మీడియాలో. తమన్నే ఓజీని అంత ఓన్ చేసుకున్నాడు. పవన్ ఫ్యాన్స్తో రెగ్యులర్గా కనెక్ట్ అవుతున్నాడు అతను. సోషల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. తమన్ అయితే ఓజీని భుజాన్ని వేసుకొని తీసుకెళ్తున్నారు. సుజిత్ విజువల్ వండర్ క్రియేట్ చేస్తే పవన్ కళ్యాణ్తో ఈయన దానికి ఇంకొక మెట్టెక్కిస్తున్నారు ఆయన సౌండ్తో. సో ఆయన ఈ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎప్పుడైతే స్టోరీ విన్నాడో, షూటింగ్ కొబ్బరికాయ కొట్టారో ఆ రోజు నుంచి తమను మాట్లాడుతున్నారు. ఇది ఒక స్టైలిష్ మూవీ, గ్యాంగ్స్టర్ మూవీ, దీనికి వేరే లెవెల్లో ఉంటుంది, ఈ సినిమా ద్వారా నేను ఇంకొక మెట్టెక్కుతాను అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఇంతకాలం మనం చూసాము ఓజీ గ్యాంగ్స్టర్ మూవీస్కి వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎంజాయ్ చేశారు. అనిరుద్ధ్ చేసినటువంటి మ్యూజిక్లు అన్నీ కూడా ఎంజాయ్ చేశారు తెలుగు వాళ్ళు, మాట్లాడుకున్నారు తెలుగు ఆడియన్స్ కూడా. ఇతను మాట్లాడేది కూడా అదే, అలాంటి సినిమా బలడితే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, అలాంటి సినిమా మనకు తెలుగులో ఒకటి రెడీ అవుతుంది, ఓజీ రెడీ అవుతుంది, ఓజీతో అందరు ఆకలి తీరుతుంది అని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎనర్జెటిక్గా యంగ్ లుక్లో కనపడుతున్నారు. ఖుషీ టైంలో ఏదైతే కనపడ్డారో ఆయన మేనరిజమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో సుజిత్ మళ్ళీ ఒక్కసారి క్యాప్చర్ చేశారు. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ అంతా కూడా ఆ కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 'ఫైర్ స్టోమ్' సాంగ్ ఇక్కడ యాప్లో ఒక్కటే కాదు, ఆన్లైన్లో కాదు, థియేటర్లో ప్లే చేస్తున్నారు. ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సినిమాలకి థియేటర్లో ప్లే చేస్తున్నారు, థియేటర్లో ఇంటర్వెల్లో. అది ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వెల్లో, సినిమా బయటికి వెళ్ళకుండా ఆడియన్స్. అంటే దీనికి ఉన్న హైప్ ఎలా ఉంది, దీన్ని ఉన్న యూఫోరియా ఎలా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ట్రెండింగ్ అనేది ఒకటే కాదు, ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓజీకి సంబంధించిన హైప్ సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ అయిపోయింది. ఇంత హైప్ రావడం కరెక్టా కాదా? ఒకవేళ ఇంత హైప్ వచ్చితే ఈ సినిమాకి అంచనాలు బాగా పెంచుకొని లోపలికి వెళ్ళిన ఆడియన్కి సర్ప్రైజ్లు ఏమైనా మిస్ అయితే డిస్కనెక్ట్ అవుతారా అనే టాపిక్ వరకు వెళ్ళింది ఈ హైప్ అనేది. బట్ వాళ్ళు ఏమంటున్నారు, ఎంత ఎక్స్పెక్ట్ చేసిరా అండి, వేరే లెవెల్ ఉంటుంది సినిమా అంటున్నా మాట్లాడుతున్నారు. సో చూడాలి, 25వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు దేశం అంతా ఎదురు చూస్తుంది, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ మూవీ అవుతుంది ఇది అనేది. చూడాలి మరి ఇంకా ఏ రేంజ్లో ఉందో సుజిత్, ఆయన ఏ రేంజ్లో స్టైలిష్ మేకింగ్ చేశాడు అనేది చూడాలి. 24వ తారీఖు నైట్ నుంచే ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి తెలుగు రాష్ట్రాల్లో, అబ్రాడ్లో కూడా. టికెట్స్ అయితే విపరీతంగా సోల్డ్ అవుతున్నాయి. ఇక్కడ టికెట్స్ కూడా 15th ఓపెన్ చేస్తారంటున్నారు. 15వ తారీఖు ఏమైనా బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు 15వ తారీఖు అంటే నాకు తెలిసి 10 రోజుల ముందు ఓపెన్ చేసినట్టే. ఇన్ని రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసిన మట్టుకి ఈ సినిమా బుకింగ్స్ ఏ లెవెల్లో ఉంటాయి చూడాలి. యూఫోరియా అయితే ఇది, అప్డేట్లు అయితే తమనిస్తూనే ఉంటాడు, వాటిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎస్.